ప్రైస్ లార్డ్ అండి, బాగున్నారా? ఈరోజు మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్న అనే దానిలో భాగంగా రెండో భాగంని ఇవాళ మనం చూసుకుందాం. ఇందులో యేసయ్య సిలువ మరణానికి వెళ్ళడానికి ముందు గెత్సెమనే తోటలో ప్రార్థిస్తూ ఉంటాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు, ఆయనను నా ఇష్టం కాదయ్యా, నీ చిత్తమే నెరవేరుగాక అనేసి యేసయ్య ప్రార్థిస్తూ ఉంటాడు. అసలు యేసుక్రీస్తు శిలువ మరణం పొందడానికే తండ్రి ప్రణాళికను చొప్పున వచ్చారు. కానీ రోమా 8వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే దేవుడు ఆయన కుమారుని యేసయ్యని పాప శరీరాకారంలో పంపి పాపమునకు ఆయన శరీరమందు శిక్ష విధించడం దేవుని ప్రణాళిక. హెబ్రీ 10వ అధ్యాయంలో కూడా చూస్తే నీవు నాకు ఒక శరీరం అమర్చావు అంటాడు. అంటే బలిని ఆయన కోరట్లేదు తండ్రి. అందరు పాపం చేసి పాప క్షమాపణ నిమిత్తం బలియాగాలు ఇస్తూ ఉండేవాళ్ళు పూర్వం ధర్మశాస్త్ర ప్రకారం. కానీ బలియాగంలో ఆయన కోరలేదంట. యేసయ్యకి ఒక శరీరాన్ని అమర్చి ఆ శరీరంలో పాపానికి శిక్ష విధించడం తండ్రి యొక్క చిత్తం. ఆ చిత్తాన్ని యేసయ్యకి తెలిసి కూడా శిలువ మరణానికి వెళ్ళే ముందు ఆయన శోధన ఎదుర్కొంటున్నాడు. శోధన అంటే శరీరానికి ఆత్మకి విరోధంగా పోరాటం జరుగుతుంది. అక్కడ శరీరం 3 భాగాలుగా ఉంటుంది: ప్రాణం, దేహం, మనస్సు. ఈ 3 శరీరం కిందకు వస్తాయి. ఈ 3 కూడా దేవుని చిత్తానికి లోబడు. రోమా 8వ అధ్యాయం 7వ వచనం చూస్తే శరీరం దేవునికి లోబడదంటే ఎంత మాత్రం లోబడనేదంటే దానికి ఇష్టం ఉండదు దేవుని చిత్తం నెరవేర్చడం. సాతాను శోధన మొత్తం శరీరం నుంచి తీసుకొస్తాడు. దేవుని ఆత్మేమో మనకు సహాయం చేస్తాడు దేవుని చిత్తాన్ని జరిగించడానికి. శోధనని మనం గెలవడానికి దేవుని ఆత్మ మనకి సహాయం చేస్తుంది. అయితే శరీరం ద్వారా సాతాను తలంపుల ద్వారా ఆలోచనల ద్వారా మనకి వెళ్తున్న పరిస్థితులు చూపించి భయపెట్టి మనం దేవుని చిత్తం నెరవేర్చకుండా చేయాలనేసి సాతాను చూస్తూ ఉంటాడు. యేసయ్య శిలువ మరణానికి వెళ్ళడానికి ముందు ఆయన శోధనలో ప్రవేశించకుండా ఉన్నట్లు ఆయన ప్రార్థిస్తూ ఉంటాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించమని. ఎందుకంటే ఆయన గొర్రె పిల్ల వల్లే బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్లు ఆయన మౌనంగా ఉండాలి ఆ శిలువ మరణం అప్పుడు. ఎందుకంటే ఆయన చేయని పాపానికి, ఆయన చేయని శిక్షకి ఆయన భరించాల్సి వస్తుంది. ప్రపంచం యొక్క పాపాలు మొత్తం ఆయన యొక్క గొర్రెపిల్లలక మోసుకోవాల్సి వస్తుంది. అంత ప్రెషర్ని ఆయన తట్టుకోలేకపోతూ ఆయన ప్రార్థిస్తూ ఉంటాడు. శరీరానికి ఆత్మకు అక్కడ యుద్ధం జరుగుతుంది. ఎప్పుడైతే శరీరానికి మనం లోబడతామో అప్పుడు దేవుని కార్యం జరగదు. అప్పుడు మనం శరీరానికి లోబడ్డప్పుడు శరీరం విజయం సాధించినట్టు. ఎప్పుడైతే శరీరాన్ని జయించి ఆత్మకు మనం లోబడతామో అప్పుడు మాత్రమే దేవుని కార్యాలు జరుగుతాయి. అక్కడ యేసయ్య చూస్తే ప్రార్థిస్తూ ఉన్నాడు. లూకా 22వ అధ్యాయం 44వ వచనంలో చూస్తే ఆతురపడి ప్రార్థిస్తుంటే చెమట రక్తం వలె కారుతుందంట, పెద్ద రక్తం బిందు వలె అయిందంట. ప్రెషర్లో ఉన్నప్పుడు, విపరీతమైన ప్రెషర్లు ఉన్నప్పుడు బాడీ టెంపరేచర్ పెరిగిద్ది, నర్వ్స్ అన్ని మన శరీరం యొక్క పనితీరు మారుతుంది. అంత ప్రెషర్ని ఆయన ఓర్చాడు. ఎందుకంటే పాపం మెరుగని ఆయన పాపంగా చేయబడుతున్నప్పుడు దేవునితో, తండ్రితో తన సంబంధాన్ని కోల్పోతాడు. ప్రతి చోట అంటాడు కదా, నేను నా తండ్రి ఏకమై ఉన్నావు అంటాడు. కానీ శిలువ మరణంలో 4వ మాట పలికేటప్పుడు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయవిడిచితే అంటాడు. అంటే తండ్రితో కూడా సంబంధాన్ని కోల్పోవాల్సి వస్తుంది అక్కడ. అంత ప్రెషర్ని ప్రపంచంలో ఎవరున్నా లేకున్నా తండ్రి ఉంటే చాలని యేసయ్య తండ్రితో సంబంధాన్ని కోల్పోవడం అంటే అది భరించలేని బాధగా ఉంటుంది. అంత ప్రెషర్ని వచ్చి తండ్రితో సంబంధాన్ని కోల్పోవటం కోసం, మనం చేసిన పాపాలని ఆయన శిక్ష భరించడం కోసం తన శరీరాన్ని కొట్టు వారికి ఇస్తాడు. తన మొహంని అవమానపరచు వారికి దాచుకోలేదు. ఇదంతా కూడా గెత్సెమనే తోటలో ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఆ ప్రెషర్ అంతా కూడా అక్కడ
దేవుడు గెలిస్తే, యేసయ్య గెలిస్తే ఇక ఆయన శారీరకంగా దాన్ని జరిగించగలరు, కానీ ఆత్మలో యుద్ధం జరుగుతోంది. శరీరానికి, మనస్సుకి, ఆత్మకి అక్కడ యుద్ధం జరిగేటప్పుడు యేసయ్య తన ప్రెషర్ అంతా, ఎంత ప్రెషర్ ఓడ్స్తూ కూడా అంత ప్రెషర్ని సహించి ఆయన శిలువ మరణాన్ని ఎలా చేశాడు. ఒకవేళ యేసయ్య ఆ ప్రెషర్కి లోబడి, తండ్రి నేను ఇది చేయనయ్యా, ఇది నా వల్ల కాదు, నేను పాపం చేయలేదు కదా, ఆ పాపాన్ని ఎంత నేను భరించి నేను ఎలా పాపంగా మార్చబడాలి, నీ నుంచి నేను ఎందుకు దూరంగా కావాలని తండ్రి గనుక మొరపెడితే, నేను చేయనంటే గనుక తండ్రి బలవంతం చేయడు. ఎందుకంటే తండ్రి అంతకు ఫ్రీ చాయిస్ ఇస్తాడు, నీకు నాకు ఇచ్చాడు. అట్లనే కుమారుడు గినక చేయనంటే ఎవరిని బలవంతం చేయడు. ఆయన మన ఇష్టానికి ఆయన వదిలేస్తాడు, కానీ తండ్రి చిత్తానికి ఆయన అక్కడ లోబడ్డాడు. అయ్యా నా ఇష్టం కాదు, నీ చిత్తానికి నువ్వు లోబడతా అనేసి అలా లోబడటం వల్ల, ఆ శిలువ మరణాన్ని ఎలా చేయటం వల్ల అక్కడ శిలువ మరణాన్ని యొక్క బలం గలవాన్ని యేసయ్య శిలువలో ఓడించారు. అలాగే యేసయ్య కూడా అంటారు, మత్తయి సువార్తలో చూస్తే 26వ అధ్యాయంలో ఉంటుంది, 23వ అధ్యాయంలో కూడా ఉంటుంది, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థించడి, ఎందుకంటే ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. యేసయ్య అక్కడ ప్రార్థించి ఆ శోధని జయిస్తాడు, సాతాను వేస్తున్న తలంపుల్ని, ఆలోచనల్ని అన్నిటిని. ఎందుకంటే సాతాను ఎప్పుడైనా దేవుని పని చేయాలనుకున్నప్పుడు మనం ఆయన పని ఎక్కడ చేస్తామనేసి అనుమానం కలిగిస్తూ ఉంటాడు. మొదటి శోధన యేసయ్య సేవ ప్రారంభించడానికి ముందు అరణ్యంలోకి తీసిపోయి, నువ్వు దేవుని కుమారుడు అయితే రొట్టెగా మార్చుకొని తిను రాయని అంటాడు, ఈ దేవాలయం మీద నుంచి దూకమంటాడు. దేవుని పని చేయడానికి అంత శోధన యేసయ్య సహించినప్పుడు, సాతానికి అంత బదిలిచ్చినప్పుడు, ఇప్పుడు లోకాన్ని మొత్తం అంధకారంలోంచి వెలుగులోకి మార్చాలని యేసయ్య అంత బలియాగంగా ఇస్తున్నప్పుడు సాతాను ఎంత శోధించుంటది, ఎంత ప్రెషర్ని, ఎంత శారీరకంగా ఆయన ఆత్మలో, మనసులో ఎంత యుద్ధం జరిగి ఉంటుంది. కానీ అంత యుద్ధాన్ని కూడా ఆయన సహించి ఆయన శిలువ మరణాన్ని ఎలా చేశాడు. కానీ అక్కడ చూస్తే పేతురు గారు ప్రార్థించలేదు, శోధనలో ప్రవేశించుకుని ఉన్నట్లు ప్రార్థించమని యేసయ్య చెప్తారు. కానీ అక్కడ నిద్ర వచ్చి పేతురు గారు నిద్రపోతారు. అక్కడ పేతురు గారు శోధనలో పడిపోతారు. ఎట్లంటే యేసయ్య శిష్యుని చెప్పుకోవడానికి కూడా అక్కడ భయపడతాడు. ఎందుకంటే అక్కడ యేసయ్య శిష్యుని అంటే నన్ను కూడా ఏం చేస్తారేమో, అంతకుముందు ఏమంటాడు, నీతో పాటు చనిపోవాల్సి వచ్చి నేను చనిపోతా అంటాడు. కానీ ఆ శోధన వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు, అనుమానం వచ్చినప్పుడు, యేసయ్య ఎవరో నాకు తెలియదని 3 సార్లు అబద్ధం చెప్తాడు. అప్పుడు తర్వాత తండ్రి యేసయ్య దగ్గర పశ్చాత్తపడతాడు ప్రార్థనలో. కానీ అక్కడ శోధనలో యేసయ్య గినక పడుంటే, యేసయ్యది నేను చేయనని గినక తండ్రికి చెప్పుంటే, ఈ శిలువ మరణం మనకి ఈ విమోచన ఇవ్వపోయేది యేసయ్య గినక ఒప్పుకోకపోతే. కానీ యేసయ్య అంత ప్రెషర్ వచ్చి, అంత శోధన వచ్చి మన కొరకు ఆయన మరణించడానికి తండ్రికి లోబడతాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏదైనా శోధన వస్తున్నప్పుడు యేసయ్య మనలాగే శోధింపబడ్డాడు కాబట్టి ఆయన మనకు సహాయం చేయగలుగుతాడు. శోధనలో ప్రవేశించుకుని ఉండాలంటే ఇంకొక మార్గం ప్రార్థించడం. ప్రార్థన మనం చేయాలి. అంతేకాదు, ఇంత శోధన జయించి, అంత మైండ్ ప్రెషర్ని, అంత మైండ్ బ్యాటిల్ని ఆయన జయించి మనకిచ్చిన ఈ రక్షణని మనం కోల్పోవద్దు. ఆయన మన కొరకు వచ్చేసిన బలియాగాని గుర్తెరిగి ఆయనలో మనం ఉందాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.